తుపాకీతో ఏమీ సాధించలేరన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మావోయిస్టుల మరణాలకి కారణం అర్బన్ నక్సలైట్లే అన్నారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా అమాయకుల్ని రెచ్చగొట్టారన్నారు. ఎన్కౌంటర్ అయిన మావోయిస్టు కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారన్న బండి, తిండి లేక మావోయిస్టులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పౌరకుల సంఘం నాయకులే మావోయిజం అంతరించిపోయింది అని చెప్పి ఇవాళ ఒప్పుకున్నారు. అంటే ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్ళే, అర్బన్ నక్సల్స్. ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు? మీరు ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుస్తున్న గోస పడుతున్నారు. వాళ్ళందరూ తిండికి లేదు పాపం వాళ్ళకు. మైనర్ పిల్లలను కూడా తుపాకీ పట్టించి జంగల్లో తిప్పినటువంటి ఈ మూర్ఖత్వ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి గుర్తించకుండా అంతా జరిగినాక అంతరించిపోయే టైంలో అంతరించిపోయింది అని పులిస్ స్టాప్ పెడితే సరిపోతుంది. అది మైనర్ పిల్లల చేతుల్లో తుపాకులు పెట్టి అడవులకి పంపి అర్బన్ నక్సలైట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగమయ్యారన్నారు సంజయ్. పదవులు, నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చిందా అని ప్రశ్నించారు బండి సంజయ్. పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరపున ఫైట్ చేయాల్సింది, ప్రశ్నించాల్సింది మీరు. మీ సిద్ధాంతం అదే కదా. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు, వివిధ కమిటీల్లో ఉంటున్నారు. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతుందని మీరు భావించిరా? ఏంది మీ సిద్ధాంతం? అర్బన్ నక్సల్స్ మీ సిద్ధాంతం ఏంది? అంటే తెలంగాణ రాష్ట్రంలో పేదలు ప్రశాంతంగా జీవిస్తున్నా 2500 రూపాయలు ఇచ్చిర్రా? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు? పేదలకు భూములు ఇచ్చిరా? ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు మీరు? 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిర్రా? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? రైతుల పరిస్థితి ఏంది? ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది? మహిళల పరిస్థితి ఏంది? విద్యార్థుల పరిస్థితి ఏంది? నిరుద్యోగుల పరిస్థితి ఏంది?